గుడ్ మార్నింగ్. ముఖ్యంగా ఈరోజు ఏంటంటే తెలంగాణలో మున్సిపల్ ఎలక్షన్స్ పూర్తిగా అయిపోయినాయి. ఇక మేయర్లు ఎన్నుకోవడం, డిప్యూటీ మేయర్లను కార్పొరేషన్లో మిగతాది ఇవన్నీ మనకు రేపటికల్లా క్లారిటీ వస్తాయి. ఈ పార్టీ నుంచి ఆ పార్టీ, ఆ పార్టీ నుంచి ఈ పార్టీ, ఎక్కడెక్కడ ఏమేమి జరుగుతుంది అనంటే హంగు ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు మనకు ఎక్కువ కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ఒక్కటి కూడా చేజారిపోకుండా చర్యలు తీసుకుంటూ ఉన్నారు. ముఖ్యంగా ఎవరికి కూడా దీంట్లో చిన్నది కూడా వదలకూడదు అనేది అవకాశాన్ని ఆయన భావిస్తున్నారు. ఎందుకంటే ఒడ్డేపల్లి మనకు ఏదైతే పార్టీ కవిత గారు సపోర్ట్ చేసినారని చెప్పి గెలిచిందని చెప్పారో దాన్ని కూడా కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది. ఇది అధికార పార్టీకి లాభంగానే భావించాలి. ఎందుకంటే వాళ్ళే ప్రెస్ మీట్ రేవంత్ రెడ్డి గారిని కలిసి అదే చేస్తున్నారు. ఇక జనగామ నుంచి కూడా అదే పరిస్థితి ఉంది. కొత్తగూడెంలో కాంప్రమైజ్ అయిపోయారు సిపిఐ అండ్ కాంగ్రెస్. 2.5 సంవత్సరాలు వాళ్ళు, 2.5 సంవత్సరాలు కాంగ్రెస్. ముందు వెనక ఎవరు అంటే ముందు సిపిఐ పార్టీ పరిపాలన చేస్తుంది, తర్వాత కాంగ్రెస్ చేస్తుంది. క్లారిటీగా ఇచ్చింది. ఎందుకంటే వాళ్ళు పొత్తుతోటి వాళ్ళకు ఒక ఎమ్మెల్యే, ఒక ఎమ్మెల్సీ ఇచ్చారు కాబట్టి ఇండిపెండెంట్గా నిలబడ్డప్పటికీ రెండు కూడా ఫ్రెండ్లీగానే ఉన్నాయి, సిపిఐ అండ్ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మొత్తానికి బీజేపీని అదేవిధంగా బీఆర్ఎస్ను వాళ్లకు ఎక్కడ అవకాశం ఉన్నా వాళ్ళను ముందుకు రాకుండా చేయాలనేది కాంగ్రెస్ యొక్క వ్యూహంలో భాగంగా రేవంత్ రెడ్డి గారు చాలా సమీక్షలు చేస్తూ ఇన్ఛార్జి మంత్రులు నియమిస్తూ ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోకుండా ఈ యొక్క దీంట్లో అన్ని అవకాశాలను వినియోగించుకోవాలనేటటువంటి విషయాలను భావిస్తూ ఉన్నారు. అలాగనే ప్రభుత్వము ముఖ్యంగా ఏదైతే ఇక్కడ డెవలప్ చేయాలి అంటే ప్రభుత్వంతో కలిసి ఉండాలనేది కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా మనం ఒక్కొక్క పత్రికను హైలైట్గా భావించుకుంటే ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి దాన్ని గమనిస్తే పొట్టివాడు గట్టివాడు అనేటువంటి శీర్షికన ఆర్కే గారు చెప్పడం జరిగింది. ఇంకా ముఖ్యంగా బీఆర్ఎస్కు ముందుంది అంటూ కవిత గారు ఒక ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ఇక కేటీఆర్ గారు చెప్తున్నారు 30 పైగా గెలుస్తాం అనుకుంటే 17 వచ్చాయి అంటే తగ్గిపోయినాయని చెప్తున్నారు. జగిత్యాల కుర్చీ జగడం అంటే ఒక ఎమ్మెల్యే, ఒక మాజీ ఎమ్మెల్యే గారి మధ్యన జరిగినటువంటి యుద్ధంలోగా భావిస్తున్నాం జగిత్యాల. అదేవిధంగా హంగులో కింగ్ కావాలని కాంగ్రెస్ చూస్తూ ఉంది. కంపల్సరీ కింగ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అధికార బలం, అదేవిధంగా కొన్ని రకాలైనటువంటి ఈక్వేషన్ తోటి ప్రభుత్వంలో ఉన్నటువంటి లాభం ఉంటుంది కాబట్టి ఆ విధంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఇక ముఖ్యంగా మనకు హైలైట్గా భావిస్తే ఈ యొక్క రేవంత్ రెడ్డికి చేజింకించుకుంది అంటూ హంగు వచ్చిన మున్సిపాలిటీ కార్పొరేషన్లో కాంగ్రెస్కు సాపిగా అధికారం దక్కాలంటూ ఆయన రేవంత్ రెడ్డి గారు తన నివాసం చెప్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా మనం గమనించుకుంటే నేనే రాజు నేనే మంత్రి అని ఢిల్లీలో చెప్పినటువంటి దాని మీద కూడా ఈ యొక్క హైలైట్గా ఆంధ్రజ్యోతి ఇవ్వడం జరిగింది. ఇక్కడ ముఖ్యంగా బీఆర్ఎస్ అనేటువంటిది ఇక్కడ మనుగడ లేకుండా చేయడమే లక్ష్యంగా జరుగుతుంది. ఇక జూన్ 22న సిల్క్ యూనివర్సిటీ భవనాల ప్రారంభం సిఎస్ఆర్ ఫండ్ ద్వారా ఈ యొక్క 200 కోట్లతో నిర్మిస్తూ ఉన్నారు. దీన్ని నిర్మాణంలో మెగా కృష్ణారెడ్డి పాత్ర పోషిస్తూ ఉన్నారు. అదేవిధంగా స్మార్ట్ డిస్కౌంట్స్ వారం రోజుల్లో టీజీఈఆర్సీకి దరఖాస్తు. ఒక్క నిమిషం అయితే ఇక వరద నీటి కాలువను పునరుద్ధరించండి కేఎల్ఆర్. మా మహేశ్వరం ఇన్ఛార్జ్ కాంగ్రెస్ అభ్యర్థి గతంలో పోటీ చేసినటువంటి వ్యక్తి ఆయన దృష్టి పెట్టాడు.
అదేవిధంగా ఇంకా ముఖ్యంగా మనకు ఆయన ఈ వారంలో చెప్పినటువంటిది మిస్టర్ ఆర్కే గారు ప్రభుత్వము చాలా గట్టిగా ఉందని, అదేవిధంగా కేసీఆర్ పని అయిపోయింది అనేది కూడా ఇండైరెక్ట్గా చెప్తా ఉన్నారు. అది వాస్తవం అనేది ఆంధ్రజ్యోతి ఏం చేసింది. ఎందుకంటే గతంలో చేసినటువన్నీ అందరికీ తెలిసిన విషయాలు. ఇక ఇది ఇంకా ఈనాడు అంటే ఈనాడుది హంగులు చేజారద్దు అంటూ రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు ఆయన చెప్తా ఉన్నారు. ఇంకా ముఖ్యంగా అరవింద్ కుమార్ మళ్ళీ ఈ కార్ రేసు మళ్ళీ ముందుకు వచ్చింది. దీన్ని రేపటి నుంచి ఎల్లుండి నుంచి చేస్తారంటే అరవింద్ కుమార్ ఐఏఎస్ ఆఫీసర్కు కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకోవడం జరిగింది. కాబట్టి దీన్ని మళ్ళీ తోడే అవకాశం ఉంది. దీని యొక్క పిక్చర్ ఏ విధంగా ముందుకెళ్తారో చూడాలి ప్రభుత్వం. ఈ యొక్క చట్టాలను వైలేషన్ చేశారు కాబట్టి ఖచ్చితంగా దీని మీద చర్యలు ఉండొచ్చు. ఇది అధికారులు A1గా కేటీఆర్ ఉన్నారు, మిగతా వాళ్ళు బిఎల్ఎన్ రెడ్డి, అదేవిధంగా అరవింద్ కుమార్, వీళ్ళు చీఫ్ ఇంజనీర్ అండ్ ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నారు. కాబట్టి వీళ్ళ మీద ఎలాంటి విచారణ జరుగుతుంది అనేది మనకు రేపటి నుంచి తెలుస్తుంది. నోటీసులు ఇచ్చి విచారణ జరుగుతుంది అనేది మనం భావిస్తున్నాం. ఎందుకంటే కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరికీ నోటీస్ ఇచ్చినప్పుడు భూమి బద్దలవుతుందని, తెలంగాణ అంతా కూడా చాలా బద్దలయ్యే అవకాశం ఉందని చెప్పారు. కానీ అలాంటి పరిస్థితి లేదు. కాబట్టి దీన్ని కూడా కేటీఆర్ను విచారించే అవకాశం ఉంది. అదేవిధంగా వాళ్ళిద్దరిని కూడా విచారించి మనీ రికవర్ చేస్తారా లేక ఏంటి ప్రజల్లో దోషులుగా చూపించే ప్రయత్నం చేస్తారా అనేది మనకి ఇప్పుడు ముఖ్యంగా అర్థమవుతుంది. ఇక తెలంగాణను గ్లోబల్ పవర్ హౌస్గా నిలబెట్టడమే లక్ష్యం అంటూ చెప్తున్నారు. ఇక ముఖ్యంగా డంపింగ్ యార్డులను ఆధునీకరించాలని చెప్పి ఆటోనగర్లోని డంపింగ్ యార్డును పరిశీలిస్తున్న ఎంఎంసి కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఇటీవల మనం 3 చేయడం జరిగింది. అది కరెక్ట్ కాదని చెప్పి బీఆర్ఎస్ చెప్పినప్పటికీ ఏమాత్రమే ప్రభుత్వం తను అనుకున్న పని తను చేస్తూనే వెళ్తూ ఉంది. కాబట్టి ఇక ముఖ్యంగా న్యాయవాది స్వప్న హత్యకు నిన్న ఒక హత్య జరిగిన దానికి తీవ్రంగా ఒక సీనియర్ న్యాయవాది హైకోర్టు నుంచి ఆయన ఖండిస్తూ ఉన్నారు. ఆయన చాలా పబ్లిక్ లిటిగేషన్స్లో ముఖ్యంగా దిట్టయినటువంటి వ్యక్తి. ఆయన చెప్పేటువంటి అంశం ఏంటంటే చట్టం తీసుకురావాలి ఈ ప్రభుత్వం. ఆయన చాలా కమ్యూనిస్ట్ భావాలు ఉన్నటువంటి అడ్వకేట్ కాబట్టి ఆయన చెప్పడం జరుగుతుంది. ఇక ముఖ్యంగా మనం సాక్షిని గమనించుకుంటే సాక్షులు ఎప్పుడు కూడా ఈ యొక్క ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే రాస్తుంటారు. సూప్ 6 అవుట్ అంటూ మనం వార్త చూస్తున్నాం. ఏపీలో 3వ బడ్జెట్లోనూ నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, 50 ఏళ్లకే పింఛన్, రైతుల పొదుపు, మహిళ 0 వడ్డీకి మంగళం అంటూ ఈ పథకాలు ఇక అమలు చేయలేబోమని అసెంబ్లీ సాక్షిగా చెప్తున్నారు. తల్లికి వందనం, అన్నదాత సుఖీభావ, ఉచిత బస్, దీపం పథకాల కోతలతో సరి ఉద్యోగ వర్గాలకు పంచనే 40,000 కోట్లు బకాయిలు, పేదల ఇల్లు కాగితాలపైనే ఉన్నాయి, సంపద సృష్టి మాట దేవుడెరుగంటూ సాక్షిలో ముఖ్యంగా చెప్తున్నారు. మేడిగడ్డ పునరుద్ధరణ ఖర్చు మీదే అంటే ఎవరైతే కాంట్రాక్ట్ ఉన్నా వాళ్ళే చేయాలని చెప్పి చెప్తున్నారు. ఇక కాంగ్రెస్ అహంకారానికి పురతీర్పే సమాధానం అంటూ చెప్తున్నారు. ఇక బండి సంజయ్ గారు చెప్తున్నారు, ప్రజా తీర్పునకు విరుద్ధంగా కుట్ర చేస్తే అంతు చూస్తామంటూ చెప్తున్నారు. అఫీషియల్గా ఎవరు ఎక్కడ అనేటువంటిది క్లారిటీ కూడా ఇవ్వడం జరిగింది. ఆ క్లారిటీలో భాగంలో కొంతమందికి ప్లస్లు కొంతమందికి మైనస్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక సింగరేణి క్వార్టర్స్పై సోలార్ పవర్ రూఫ్టాప్లు ఏర్పాటు చేస్తున్నారు. కన్యాకుమారి టు కాశ్మీర్ రైతు జాగృతి యాత్ర మార్చి 19 ఢిల్లీ రామ్లీలా మైదానంలో మహాసభ. దేశవ్యాప్తంగా ఎంఎంసీపీ చట్టబద్ధత కల్పించాలని రైతు నేతలు చెప్తున్నారు.
ఇక ముఖ్యంగా ఈరోజు శివరాత్రికి సంబంధించినటువంటి విషయాలు మనకు అంతలకల ముస్తాబుతూ శివునికి ఈరోజు అంతా అన్ని కార్యక్రమాలు సాయిబాబా గుడిలో కానీ ఈ యొక్క శివాలయంలో కానీ శివరాత్రి వేడుకలు శివరాత్రికి సంబంధించినటువంటి ముఖ్యంగా జరుగుతున్నాయి. ఓం నమ శివాయ అంటూ మారుమోగే అవకాశాలు ఉన్నాయి. ఇది మనకున్నటువంటి విషయం. యువ మేధావుల సారథ్యంలో ప్రగతి అంటూ ఎగ్జిబిషన్కు జాతీయ స్థాయిలో గుర్తింపు, పారా సైక్లింగ్లో సత్తాపాలన విశ్వసాన్ని, బాధితులకు భరోసా 110 ఖాతాలు డీపిచ్. ఇవి మనకు ముఖ్యంగా 3 పత్రికల్లో ఉన్నటువంటి వార్తలుగా భావిస్తున్నాం. పాదయాత్ర చేయడం వల్ల లాభాలు ఏంటి అనేటువంటిది శ్రీశైలానికి కర్ణాటక నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి, అదేమో తెలంగాణ నుంచి పాదయాత్రలు చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా మనము ఓం నమః శివాయ చెప్పుకుంటూ ఈరోజు పర్వదిన ఉపవాసం ఉండి పూజ చేసుకున్నట్లయితే పుణ్యం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమిస్తూ ఉన్నాం. ఈ 3 పత్రికల్లో ఉన్నటువంటి ఇది మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా సాక్షిలో విదేశాల విశ్వనాథుడు అంటూ మనకు స్మాల్ పత్రికలో రావడం జరిగింది. ఈ యొక్క ప్రతి పత్రికలో కూడా ఆధ్యాత్మిక మజిలీ శ్రీశైల పాదయాత్ర అంటూ ఆంధ్రజ్యోతిలో రావడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క అన్ని రకాలైనటువంటివి కూడా ఈరోజు పర్వదినం. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ వెరీ మచ్.